నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు బ్రహ్మశ్రీ కొడగండ్ల రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి విజయదశమి అమ్మవారు ఒక రాక్షసుని సంహరించిన తర్వాత మనం నిజంగా ఎంత ఆనందంగా ఉన్నామో తెలియచేయడం కోసము ఆ విజయదశమి అనేది జరుపుకుంటారు. అసలు ఏంటి దాని వెనకాల ఆంతర్యం ఏంటి, ఇంకా మనం ఎటువంటి విషయాలు దాని నుంచి తెలుసుకోవచ్చు, ఇప్పటి తరానికి ఎటువంటి విషయాలు అందజేయచ్చు, ఇలాంటి మరిన్ని విషయాలు కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. విజయదశమి ఇప్పుడు నేను ఎలాగో ఇంట్రోలో చెప్పేసా, మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఏం టాపిక్ అడగబోతున్నాను అని. విజయదశమి ఎందుకు జరుపుకుంటాము, అసలు ఏంటి విజయదశమి జరుపుకోవడానికి వెనకాల ఆంతర్యము, ఆ విషయాలన్నీ కూడా తెలియచేయండి గురుగారు. మహర్నవమి రోజు సాయంకాలం పూజ చేయగానే అమ్మవారిని ఇన్ని రోజులు కొలిచి ఆ రోజు రాత్రే అమ్మవారిని ఉద్వాసన చేస్తారు. మొత్తంగా తీయకుండా అట్లాగే పెట్టేసి ఆ రోజు విశేష పూజలు చేసి కుమారి పూజ చేసి సువాసిని పూజ చేసి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణికి అర్చన చేసి తర్వాత వచ్చినటువంటి బంధువులందరినీ కూడా భగవత్ స్వరూపంగా భావన చేసి ఆ రోజు రాత్రంతా కూడా చక్కగా నృత్యములు గీతములు ఆనందంగా భజనలు చేస్తూ అమ్మవారిని ఆనందపరుస్తూ వాళ్ళు ఆనందపడుతూ తెల్లవారి దసరాగా మనము 10వ రోజు విజయదశమిగా అమ్మవారు ఆ రోజు దశమి తిథి ఉంటుంది. శ్రవణ నక్షత్రం. కుమారి పూజలు 9 రోజులు, 10 సంవత్సరాల వరకే అయినా కదా సమాప్తమైనవి. ఈ రోజు ఈ 9 రోజులు అనుభవించినటువంటి ఆనందాన్ని విజయోత్సవంగా జరుపుకుంటారు. ఆ విజయోత్సవమే దసరా. అంతేకాకుండా ఎక్కడైతే పాండవులు ఒక జమ్మి చెట్టుపై వాళ్ళ ఆయుధాలన్నీ కూడా పెట్టి దించినటువంటి రోజుగా చెప్తారు. అందుగురించే శమీ శమీతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనమని ఆ రోజు ఆ జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. చిన్నప్పుడు కూడా చూసేవాం, ఒక ఊర్లో ఉన్నప్పుడు అందరు చిన్న పేపర్ మీద రాసి దాంట్లో చెట్టుకు పెట్టేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. ఆ జమ్మి యొక్క వృక్షము ద్వారా రక్షణ కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. దాన్నే బంగారం అనిస్తుంటారు. అందరికి కూడా ఐశ్వర్యం కలగాలి. ఇంకొక గొప్ప భావం, ఆ రోజు పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేస్తారు. చాలా గొప్ప భావం, గౌరవ భావం పిల్లలకి నేర్పించడం ద్వారా తనకంటే ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో వాళ్ళు ఉన్నతుల చిన్నవాళ్ళ డబ్బు ఉన్నవాళ్ళ లేదా కాదు, పెద్దవాళ్ళు వస్తే నమస్కారం చేసే భావం కలుగుతుంది. అది దసరా విజయోత్సవం. అలాగే మనకు చెప్తారు పెద్దవాళ్ళు, ఆ రోజే రామచంద్రమూర్తి రావణునిపై యుద్ధంలో విజయం సాధించాడు. అందుగురించే కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క రావణుని యొక్క రావణ బ్రహ్మ యొక్క పెద్ద బొమ్మ చేసి దాన్ని కాలుస్తూ ఉంటారు కూడా. అది అదొక అన్ని చోట్ల ఉందా లేదా కొన్ని చోట్ల ఉంది అది ఆచారం. ఆ విధంగా దసరా విజయోత్సవంతో ఈ 10 రోజుల కార్యక్రమంతో మొత్తం కూడా ఈ కార్యక్రమాలన్నీ పూర్తయి చివరికి అమ్మవారిని మంగళంతో మనము అమ్మవారిని ప్రార్థన చేద్దాం. గురువు గారు, ఓకే, దసరా టాపిక్ వచ్చింది కాబట్టి ఆ రోజు మనం జమ్మి చెట్టుకి ఎంతైతే ప్రాధాన్యత ఉందో పాలపిట్టకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకని పాలపిట్టకు అంత ప్రాధాన్యత? మనకు మామూలుగా పక్షులలో అనేక రకాల పక్షులు ఉంటాయి. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క ఆధారంగా చెప్తారు, దీనికి సింబాలిక్గా. మనకు అందు గురించి పాలపిట్ట దర్శనము ద్వారా శుభము కలుగుతుంది అని, ఇంకా మిగతా ఏం లేదా, శుభం కలగాలి. అందుగురించే పాలపిట్ట దర్శనం. అయితే ఎక్కడో తెచ్చి పెట్టుకొని బంధించి చూసేది కాదు, ప్రయాణం చేయాలి, దొరికే వరకు వెళ్ళాలి. వెళ్ళి అది ఉన్నప్పుడు ఎగురుతున్నప్పుడు నమస్కారం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా శుభం కలుగుతుంది. అది పాలపిట్ట యొక్క లక్షణం. పాలపిట్ట దర్శనం ద్వారా శుభము కలుగుతుంది. వాళ్ళ జీవనంలో ఆ దేశానికి, ఆ గ్రామానికి, ఆ రాష్ట్రానికి క్షేమం కలుగుతుందని పాలపిట్ట దర్శనం మనకు చాలా శుభ సూచకం అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడినందుకు, మీ గురించి ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.